చైతన్య, సమంత విడిపోయినప్పుడు అక్కినేని ఫ్యామిలీ అంతగా స్పందించలేదు. వీరిద్దరి విడాకులకు గల కారణాల గురించి సోషల్ మీడియాలో చాలా రూమర్స్ వచ్చాయి. కానీ అక్కినేని ఫ్యామిలీ మాత్రం సైలెంట్‌గానే ఉన్నారు. అయితే ఇటీవల ఆయన మేనత్త నాగసుశీల, నాగచైతన్య, సమంత విడాకుల గురించి తొలిసారి స్పందించారు. నాగార్జునలాగే నాగచైతన్య, సుమంత్ కూడా నటులే. వారంతా తమ ఫీల్డ్‌లో ఉన్న అమ్మాయిలనే పెళ్లి చేసుకున్నారు. ఒకే రంగంలో ఉన్న భార్యాభర్తలు అయితే ఒకరినొకరు అర్థం చేసుకునే వీలుంటుంది. కానీ నాగచైతన్య, సుమంత్ విషయంలో అలా జరగలేదు. నాగచైతన్య, సమంత విడిపోయిన విషయాన్ని సుశీల గుర్తు చేసుకున్నారు. సుమంత్‌కి కూడా హీరోయిన్ కీర్తిరెడ్డితో వివాహం జరిగింది. వీరిద్దరూ కూడా విడిపోయారు. ఇటీవలే నాగచైతన్య శోభితను ప్రేమించి రెండో వివాహం చేసుకున్నారు. విడాకులనేవి సినిమా రంగంలోనే కాదు, ఇతర రంగాల్లో కూడా చాలా ఉన్నాయి. విడాకుల విషయంలో మూడో వ్యక్తిని నిందించడానికి లేదు. ఎందుకంటే భార్యాభర్తల మధ్య జరిగిన విషయాలే విడాకులకు కారణమవుతాయి. ఇతరులు కూడా భార్యాభర్తల మధ్య జరిగిన విషయాల్ని కామెంట్ చేయడానికి లేదు. కుదిరితే భార్యాభర్తలు అడ్జస్ట్ అవ్వడానికి ప్రయత్నించాలి. జీవితాంతం బాధపడుతూ, గొడవలు పడుతూ ఉండడం కంటే కొన్నిసార్లు విడిపోయి ఎవరి లైఫ్ వాళ్ళు జీవించడం మంచిది అని నాగసుశీల అన్నారు. మా ఫ్యామిలీలో పిల్లలంతా నన్ను అత్తమ్మ అని కానీ, పిన్ని అని కానీ పిలవరు. నాగచైతన్య, అఖిల్, సుమంత్, సుప్రియ ఇలా ప్రతి ఒక్కరూ సుశీలమ్మ అని పిలుస్తారు. ఆ పిలుపులో నాకు ఎంతో ప్రేమ కనిపిస్తుంది అని నాగసుశీల తెలిపారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.